నమస్తే కేజీఎన్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గుపోసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన ఆరుట్ల గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర ప్రజలకు హాలా అన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు రావుల భాష, కార్యదర్శి రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహగౌడ్, బుట్టి కృష్ణ, ముదిరాజ్, పల్లి బుగ్గరాములు, మార దుర్గమ్మ, లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ అంతటి రాజు గౌడ్, మార సురేష్, తబ్బిటి యాదయ్య, ముదిరాజ్, ఎన్నదుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు లేనటువంటి పేదలందరికీ, అర్హత కలిగినటువంటి అందరికీ ఇల్లు కట్టియాలనే ఆలోచనతోటి ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆల్రెడ్డి గారి సహకారంతో ఇబ్రహీంపట్నంలో ప్రతి గ్రామంలో పేదలందరికీ ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గానికి 20,000 ఇండ్లు కట్టియాలనే ఆలోచనతోటి మంజూరు చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా పేదలు ఏంటంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు మంజూరు కావడమే తనువుగా ఇల్లు నిర్మాణం చేసుకొని చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ గ్రామంలో కూడా ఒక్క ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చాలామంది గ్రామాలలో ఇల్లు లేకుండా పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇల్లు కట్టియడమే రేవంత్ రెడ్డి మల్రెడ్డి గారి యొక్క లక్ష్యం. ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. పేదలందరికీ దఫాల వారీగా రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలో, ఈ మండలంలో ప్రతి గ్రామంలో ఇండ్లు లేనటువంటి వారికి అందరికీ ఇండ్లు కట్టియడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇండ్లు వచ్చిన వాళ్ళు త్వరగా పూర్తి చేసి బిల్లులు పొంది గృహప్రవేశాలు చేయాలని కోరుతాం.